జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ రోజు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్న పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగిందని, అక్కడ ప్రజల నుంచి విశేషమైన స్పందన కనిపించిందని, ఎందుకంటే గతంలో రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల యొక్క మనలను పొందడం జరిగిందని, మళ్ళీ అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటారని ఈ సందర్భంగా వారు మాట్లాడారు। Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Long live, long live. Ishwarana long live. Long live, long live. Ishwarana long live. ఈ రోజు నా జన్మదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది। ఈ సందర్భంగా ఈరోజు పొద్దుటి నుంచి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి నా మిత్రులు, ఆప్తులు, అదేవిధంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్ననే పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది। నామినేషన్ వేసినటువంటి సందర్భంగా దాదాపుగా వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం కూడా జరిగింది। ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపుగా 2 సార్లు అన్ని వర్గాలను కలవడంతో పాటు 3వ పర్యాయం కూడా ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం। ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన మాకు కనబడతా ఉంది। ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు నాయకులు। ఈరోజు ప్రభుత్వం మారింది, ప్రభుత్వాలు మారుతుంటాయి, అది సర్వసాధారణం। కానీ ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో పేద ప్రజల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఇతర వర్గాల కోసం కావచ్చు అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఒక కొత్త కార్యక్రమాలను ఇంకా ఆ గవర్నమెంట్ కంటే కూడా గొప్పగా చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తుంటారు। కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలేమో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, చేతలకు వచ్చేసరికి మాత్రం కూలబడ్డారు। అది చేయాలనే ఉద్దేశం లేదా, లేకపోతే చేస్తేంది చేయకపోతేంది మేమైతే అధికారంలోకి వచ్చినాం కదా అని అనుకుంటున్నారా మనకు తెలియట్లేదు। కానీ 4 నెలలే అవుతుంది। 4 నెలల కాలంలో ఈరోజు చూస్తే అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది। ఏందయ్యా ఇట్లా అంటే మేము ఎవడన్నా ప్రశ్నిస్తే తంతం కొడతాం అని బెదిరిస్తున్నారు। తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది, ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కేసులు పెడుతున్నారు, నాయకులను భయభ్రాంతులను చేస్తున్నారు, ఇతర పార్టీల నాయకులను దౌర్జన్యాలు కొట్టిస్తున్నారు। గతంలో 10 సంవత్సరాలు చూసినట్టయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఎవరి పని వాళ్ళు చేసుకొని అభివృద్ధి పైననే, సంక్షేమం పైననే ధ్యాస పెట్టి 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 3,20,00,000 ధాన్యం పండించేటువంటి పరిస్థితి కోసం పోరాడినటువంటి, తల్లాడినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం। ఈరోజు ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఎక్కడ నెగిటివ్ వాయిస్ వస్తుంది, అది సోషల్ మీడియానా లేకపోతే ఇంకో పార్టీ నాయకుల వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా బెదిరించడం, ఇవన్నీ కూడా చేస్తారు।